ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 11, 12, 13వ తేదీల్లో అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడుతుంది. ఈ నిజాలు కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీ వారాహి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఇలా మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలో అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు ఏమున్నా సరే అన్నీ తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి రహస్యం అనేది ఏది బయటపడుతుంది, వారి జీవితంలో ఏంటి రహస్యం అనేది, అలాగే ఈ పూర్తి విషయాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ కుంభరాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవాలి. వీరికి క్రమశిక్షణ, సమయపాలన అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే కుంభరాశి వారు డబ్బుని వృధా అస్సలు కూడా ఖర్చు చేయరు. వీరికి సంబంధించి కుటుంబ బరువు బాధ్యతలు చిన్నతనం నుంచి అలవాటు పడ్డాయి. ఎక్కువగా కష్టానికి అలవాటు పడ్డారు. ఈ రాశివారు ఇక ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఒక సమస్య తీరిన వెంటనే ఇంకో సమస్య అనేది వస్తుంది. ఎదుటి వారికి సహాయం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఏవైనా అవసరం ఉంటే మాత్రం సహాయం చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. ఇక ఈ యొక్క రాశి వారు చాలాసార్లు ఎందుకు వ్యక్తులకు సహాయం చేసి వీరి ఇబ్బందులో పడి బాధపడ్డ విషయాలు కూడా మరెన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి మంచితనం కారణంగా ఎవ్వరు ఆపదలో ఉన్నా సరే ఆర్థికంగా వీరికి తోచిన సహాయం అనేది వీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కేవలం మాట మాత్రమే కాకుండా వీరు ధనాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇక వీరి ధనాన్ని వృధా ఖర్చు చేయడానికైతే ఇష్టపడరు. కానీ ఎవరైనా కష్టాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. అలాగే వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు ఒంటరితనంగా కూర్చొని కొన్నిసార్లు దేవుని మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇక వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరి చుట్టూ ఉన్న వారికి ప్రతికూల పరిస్థితులు తెచ్చిపెట్టాలా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు చేసే ప్రతి పనిలో కూడా 100% వీరు సక్సెస్ అనేది అవుతూ ఉంటారు. వీరికి పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలకు ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరులకు ఎత్తులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు కూడా డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఉద్యోగాల్లో సహా ఉద్యోగం నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే అది మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్ల మీరు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి కార్యదీక్షత ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ కార్యాలు అనేవి మొత్తం పూర్తి చేస్తారు. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేయాలి. అలాగే ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి తొందరపాటుతనం అనేది ఉండదు కనుక నిర్ణయం అనేది వీరికి మంచి ఫలితాలు అనేది వస్తాయి. అలాగే కుంభరాశి వారు
బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎప్పటినుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవ్వరికి కూడా చెప్పుకోని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఎప్పుడైతే ఈ సమయంలో బయటపడబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి సందేహం పడవలసిన అవసరం లేదు. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు మీకు బయటకు వచ్చే సూచనలైతే వచ్చేసాయి. దీనికి కారణం మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మార్చ్ 11, 12, 13వ తేదీలైతే ముఖ్యమైన రహస్యం అనేది ఈ రోజులలో ఎప్పుడైనా బయటపడవచ్చు. ఇక అది ఎంతో కాలంగా మీరు యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచిపెట్టిన రహస్యం ఉండొచ్చు. లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినది కావచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో ఈ 3 రోజులలో ఎప్పుడైనా బయటపడడానికి అవకాశం అయితే ఉంది. మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే అది మిమ్మల్నైతే పట్టి పీడిస్తుంది. ఈ సమయంలో వీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు అయితే ఎదుర్కోవలసి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మన జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటి నుండి వారు దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటంటే ఫ్యూచర్‌లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కనుక ఈ కుంభరాశి వారికైతే ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టిన ఏ విషయమైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలైతే మీరైతే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటారు. కానీ గతంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇప్పుడు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలనైతే రాబోతున్నాయి. కనుక ఈ కుంభరాశి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలైతే ఉంటాయి. కనుక ఈ రాశివారు ఈ సమయంలో కొంచెమైతే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలని ఖచ్చితంగా 11 పువ్వులని ఆ దేవికి సమర్పించండి. అలాగే బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి. మీ ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వెయ్యండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు పుష్పాలనైతే మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవ్వరైనా సరే ఆ లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని అయితే పొందడానికైతే మీరు ప్రయత్నించండి. కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తుంది. అలాగే రాశివారి జాతకులు అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మా సమస్య తీరిపోతుందా అంటే తీరిపోదు. తీరిపోయేటట్లు ఆ లక్ష్మీదేవి మీకు కొంచెం ధైర్యాన్నైతే ఇస్తుంది. మీ యొక్క ఆ యొక్క పరిస్థితి అనేది కొంతవరకైనా మీ యొక్క అనుకూలంగా మార్చడానికైతే ఆ లక్ష్మీదేవి మీకు సహాయ సహకారం అయితే అందిస్తుంది. కనుక మీకు ఎక్కువ మొత్తంలో నష్టాన్నైతే కలిగించకుండా తక్కువ నష్టాన్నైతే కలిగిస్తుంది. కాకపోతే కొంతవరకైతే మీ యొక్క ఆపద నుండి అయితే మీరు ఆ లక్ష్మీదేవి యొక్క అయితే కొంచెమైతే గట్టెక్కించే అవకాశాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారైతే ఈ యొక్క పరిస్థితులైతే ఈ రోజులలో 3 రోజులలో ఎప్పుడైనా రావచ్చండి. ఈ 3 రోజుల అజాగ్రత్తకైతే అస్సలు ఉండకండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ భాగస్వామి ముఖ్యంగా మీ భాగస్వామి వల్ల మీ యొక్క అపనిందలు అనేవి కూడా రావచ్చు. కనుక మీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసిక ఆనంద, ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైన, కీలకమైన అంశం అని మారబోతుంది. ఇది మీ కెరియర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంలోని అభివృద్ధి తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు.